అది చెప్పింది కాబట్టి చెప్పింది కాబట్టి మీరు నాకు చదువుకుంటారు. అవునా? అయితే దీని విలువ మీకు ఇప్పుడు మీ ఇంటి నుంచి వెళ్ళి మీ అమ్మ నాన్నకి ఏమని చెప్పేస్తారు? ఇక్కడ రావడానికి ఏమని చెప్పేస్తారు? బతకాస్తున్నా చెప్తారు. వాళ్ళు ఏమన్నారు? ఆ తర్వాత అక్కడి నుంచి ఇక్కడ ఆగచ్చి మీరు నేర్చుకున్నారు, మళ్ళీ పోతారు. మధ్య మధ్య మీ ఫ్రెండ్స్ అడుగుతారా ఎడిపోతాను అని, అంటే మీరు భగవద్గీత పోతున్నాం అంటారు. అవునా? ఎందుకు అని ఒకరు అంటారు, అని ఒకరు అంటారు, అని ఒకరు అంటారు, మీకేది మంచిగా అని ఒకరు అంటారు. అవునా? అంతేనా? అయితే ఇది నేర్చుకున్న తర్వాత మీ స్కూల్లో పాఠాలు చెప్తారు. వాళ్ళ దాంట్లో ఇప్పుడు గుర్తు చేస్తారా? మీరు భగవద్గీత పోతుందని చెప్పుకుంటారా? మీరు చెప్పుకుంటారు కదా. అంటే ఒక క్లాస్లో సుమారు 30-40 మంది ఉన్నారు అనుకున్నప్పుడు మీరు ఓ 2-3-4 నేర్చుకుంటారు. అవునా? మరి మీరు నేర్చుకుంటున్న మీ క్లాస్ టీచర్లు చెప్పిలా? చెప్పలేదా? కొంతమంది చెప్పింది, కొంతమంది చెప్పలేదు కదా. మీరు ఒక్కసారి క్లాస్ టీచర్లు చెప్పి చూడదు, ఇలా ఆధారం మేము భగవద్గీత నేర్చుకుంటాను అని ఇక్కడ చెప్తుంది. అయితే దీని విశిష్టత ఏంటంటే అందరూ చదువుకుంటారు, అందరూ ఆడుకుంటారు, అందరూ మళ్ళా సంవత్సరం ఒక్కొక్క దానికి ముందుకెళ్తారు. అవునా? కానీ మీరు చదువుకొని మీరు ముందుకు అంటే మీరు ఉన్నత చదువులకు వెళ్తున్నా కొద్దీ మీకు వచ్చే లాభం ఏదో చెప్పానా? మీకు ఇది అడిషనల్ కోర్స్. అంటే అసలు చదువు అనేది పుట్టిందే ఈ భగవద్గీత కార్యక్రమం నుంచి చదువు పుట్టింది. తెలుసుకుంటారు అంటే మీకు ఇది అడిషనల్గా యాడ్ అవుతారు, మీకు జ్ఞానం ఇంకా ఇంప్రూవ్మెంట్ అవుతారు. అవునా? నేను చేసే చదువులో జ్ఞానం ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఈ జ్ఞానం ఇంప్రూవ్మెంట్ అయితే ఏంటి? మీరు ఇక్కడికి రానులకు మీకు వ్యత్యాసం, మీకు పక్కపట్టు భగవద్గీతకు రాలేదు, మీరు వచ్చేది బెటర్. అంటే వాళ్ళకంటే బెటర్గా ఉండే పరిస్థితి ఎవరు తీసుకొచ్చిండ్రు? వీళ్ళు చిన్న విషయం వాళ్ళు తీసుకుంటారు. వీళ్ళందరూ కొంచెం సపాలు కొట్టుంది. అవునా? ఈ విషయం మీకు అర్థం కావాలి. మీ తల్లిదండ్రులకు చెప్పేటప్పుడు, మీ స్నేహితులకు, మీ స్కూల్లో సహచరులకు, మీ సాలకు నేను భగవద్గీత నేర్చుకుంటాను అని గర్వంగా ఉండాలి. ఎట్లుండాలి? గర్వంగా ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి లేదు, మీరు ఎక్కడ ఉన్నది. ఈ జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది, ఈ విజ్ఞానాన్ని ప్రసాదిస్తుంది. ఆ తర్వాత ఇలా ఉండాలో ఇలా ఉండకూడదు అనేది నేర్పించేది భగవద్గీత. అవునా? అది మీ చేతున్నంతసేపు మీ జీవితాంతం, ఇప్పటి ఒకటే రోజు కాదు, భవిష్యత్తులో ఎంత ఉన్నతంగా ఎదిగినా కూడా మీరు చాలా గొప్పగా మంచి వ్యక్తిత్వ వికాసం ఉన్న వ్యక్తులుగా మారుతారు. చదువుకొని ఉద్యోగంలో పడే కాదు లక్ష్యం, ఉన్నతంగా ఉండడం లక్ష్యం. ఒకరు చెప్పే విధంగా మీరు ఉంటారు, ఒకరు చెప్తే వినే విధంగా కాదు. అసలు వ్యక్తిత్వం తయారు చేసినందుకు, మీరు వచ్చినందుకు మీకు ఫస్ట్ మీకు అందరికీ కృతజ్ఞతలు చెబుతున్నాం. ఆ తర్వాత మీకు వీలైనంత వరకు మీ ఫ్రెండ్స్ రాండి, ఇది మంచిదిరా, మీరు రాళ్ళి మనకు ఉచితంగా నేర్పుతాను, ఒక గంట సమయం ఆడుకునే దానికంటే మీరు ఒక్కరు ఇంకొకరికి ఇద్దరికి ఎప్పుడుది, ఒక్కరు ఇద్దరికి ఎప్పుడుది, ఒక్కరు ఆడతారు. వచ్చే విధంగా దీని సంఖ్యను పెంచుకుంది. దానికి ఇది ఒక అవకాశం. కాబట్టి మీరు అందరూ దీన్ని మంచిగా పాటించి సంఖ్యను పెంచుకోండి, మీ ఫ్రెండ్స్కి చెప్పండి, మీరు ఉన్నతంగా నేర్చుకొని ఎదగండి. ఓకేనా? చాలా కృతజ్ఞతలు నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ చాలా సంతోషం. చాలా పుస్తకాలు చదివితే, చాలానే పుస్తకాలు చదివితే చాలు, ఓన్లీ వన్, ఒకే ఒక్క పుస్తకం చదివితే ఒక వ్యక్తి సంపూర్ణ వ్యక్తిత్వం కలిగినటువంటి వ్యక్తిగా మారిపోతాడు. ఆ ఒకే ఒక్క పుస్తకము ఏమిటది? భగవద్గీత. ఒక భగవద్గీత చదివితే ఒక ఉత్తమ వ్యక్తిగా ఎదుగుతాడు ప్రతి వ్యక్తి కూడాను. మీ అందరికీ మెసేజ్లలో ఇది వచ్చి శ్రీనివాస్ గారు మీ అందరికీ ఒక చిన్న అవకాశాన్ని మనకు కల్పించారు. వారి యొక్క పూజ్యులైనటువంటి నాన్నగారి యొక్క జ్ఞాపకార్థము మీ అందరికీ కూడా, భగవద్గీత నేర్చుకునే వాళ్ళందరికీ కూడా ఈ పుస్తకాన్ని మీకు బహుకరిస్తున్నారు.
మరి వారికి మనం అందరం ఏం చేయాలి? హరి ఓం చెప్పాలి. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ ప్రథమోऽధ్యాయः. అర్జున విషాదయోగः. ధృతరాష్ట్ర ఉవాచ క్షేత్రే కురుక్షేత్రే యుత్సవః కుర్వత సంజయ. తర్వాత అందరం తిన్న తర్వాత సంజయ ఉవాచ దృష్ట్వా తు పాండవానీకం వ్యూఢం దుర్యోధనస్తదా ఆచార్యముపసంగమ్య రాజా వచనమబ్రవీత్. నెక్స్ట్ పశ్యైతాం పాండుపుత్రాణాం ఆచార్యమహతీం చమూం వ్యూఢాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేణ ధీమతా. వెరీ గుడ్. వాచ్యశ్రీ శూరామహేశ్వాస భీమార్జున సమాయుధి యుధు ద్రుపదశ్చ మహారథః. నెక్స్ట్ ఇంకొకరు ఎవరు వస్తారంటే సామిక.